హాయ్ సార్. హాయ్. జగన్ గారు లండన్ టూర్ ముగించుకొని ఇండియాకి రాబోతున్నారు. అవును. సో ఎలా ఉండబోతుంది అంటారు? లైక్ వైసీపీలో కొత్త జోష్ వచ్చిందంటారా? జగన్ 2.0 బయటికి తీస్తారంటారా? విజయసాయిరెడ్డి రాజీనామా గురించి ఎలా మాట్లాడతారంటారు? 15 to 20 days టూర్కి వెళ్ళారు. 14 తారీఖు 15 వెళ్ళారు. ఆల్మోస్ట్ 15 days వాళ్ళ అమ్మాయిది ఏదో సమ్ కాన్వెన్షన్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి అవన్నీ ముగించేసుకుని రేపు మార్నింగ్ వస్తారా అనేది మనకు ఇన్ఫర్మేషన్. ఓకే, రేపు వస్తారా లేదా ఈరోజు వచ్చేస్తారా ఏదైనా కానీ ఇప్పటివరకు అంటే చాలా యాక్చువల్గా సంక్రాంతి తర్వాత కొంచెం పార్టీ యాక్టివిటీస్ అన్ని డల్ అయినాయని చెప్పొచ్చు. ఎందుకంటే పండగ అవి ఇంత ఎవరు హడావుడిలో వాళ్ళు ఉండి ప్లస్ మెయిన్ ఎవరైతే పార్టీ లీడర్ ఉన్నారో ఆయన లేకపోవడం. ఇప్పుడు మనకి తెలుస్తుంది ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత బయటకు వచ్చే ప్రోగ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ 6 months అయిపోయింది ఇక్కడ గవర్నమెంట్కి. విలేజెస్లో కానీ ఇట్లా పర్యటించాలి లేదా పాదయాత్ర చేయాలి ఇటువంటి ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. ఫర్దర్గా ఎట్లా ముందుకు వెళ్తారు ఏంటి అది సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తారన్నారు అని అన్నారు. బట్ తర్వాత ఈ లండన్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల అది మేబీ రేపు వచ్చిన తర్వాత ప్లాన్ 1 weekలో మనకి షెడ్యూల్ రావచ్చు బయటికి జిల్లాలో. ఆయన చెప్పింది ఏంటంటే నియోజకవర్గాల వారిగా తిరుగుతాం అంటే పార్లమెంట్ నియోజకవర్గ వారిగా 25 పార్లమెంట్లో ఒక దాంట్లో 2 days 3 days ఉండేటట్టుగా ప్లాన్ చేస్తాం అని అప్పుడు అన్నారు. ఇప్పుడు అది ఫర్దర్ ఎట్లా మళ్ళీ ముందుకు వెళ్ళబోతుంది. మీన్ వేలు ఈయన లండన్ ఉన్నప్పుడే విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేయడం జరిగింది. వైసీపీకి మంచి వ్యూహకర్త, ఎలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పడం ఏంటంటే నేను జగన్ గారితో మాట్లాడి చేశాను అని అన్నారు. బట్ మరి జగన్ గారు దాని మీద రెస్పాండ్ అవుతారా లేకపోతే బాల్యం టైంలో చెప్పారు కదా వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు పెద్ద లీడరు పార్టీకి జనంలో నుంచి పుట్టించుకొచ్చి ఈ పార్టీకి నేనేం ఉన్నంతకాలం ఎటువంటి ఇది ఉండదంట అప్పుడు అట్లా మాట్లాడారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో కూడా అట్లానే మాట్లాడతారు. అసలు స్పందించరా? ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంతకుముందు ఎప్పుడైతే లండన్ నెలకు ముందు వీక్లీ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. ఓకే, కంపల్సరీ వచ్చిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తారు మళ్ళీ. అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలేదు కానీ ఇప్పుడు అదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆ ప్రెస్ మీట్లు ఎవరో క్వశ్చన్ అడుగుతారు విజయసాయిరెడ్డి గురించి తను కంపల్సరీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. దాని నుంచి ఎట్లా స్పందిస్తారు? పాత వాళ్ళని లైట్గా తీసుకుంటారా లేదా ఆయన వ్యక్తిగత కారణాలలోనే నాతో కూడా మాట్లాడారు నేను కన్విన్స్ చేయడానికి చూసాను బట్ ఆయన తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చెప్తారా ఏం చెప్తారా అనేది కొంచెం ఆసక్తికరమైన విషయం. ఆయన ఎలా స్పందిస్తారు ఈ విషయం మీద అంటే అందరిలా కాదు. ఇప్పుడు సజ్జలు కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ విజయసాయిరెడ్డి గారు వీళ్ళంతా చాలా పార్టీకి ఫస్ట్ నుంచి పార్టీకి ముందు కూడా విజయసాయిరెడ్డి గారు తన కంపెనీలో ఆడిటరు. ఓకే, ఏదైతే తను పెట్టిన కంపెనీలు ఉన్నాయో అంటే ఆల్మోస్ట్ 20-25 years వీళ్ళకు ఈ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి గారితో ఉన్న అనుబంధం. అయోధ్య రామిరెడ్డి కానీ సజ్జల రామకృష్ణ కానీ విజయసాయిరెడ్డి మీద కొంచెం హాట్గానే ఉన్నారని అనుకోవచ్చు. హాట్గా ఉన్నారని అనలేము కానీ అంటే ఆయన వ్యక్తిగత కారణాలు అంటున్నారు. మరి బీజేపీలోకి వెళ్తారేమో అన్న డౌట్ అందరికీ ఉంది. ఓకే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికైనా అందరికీ ఉంది. ఇప్పుడు అది విషయాన్ని వాళ్ళు ప్రస్తుతానికైతే ఆయన కూడా ఏదో నేను వ్యవసాయం చేస్తానని చెప్పి 2-3 ఫోటోలు కూడా షేర్ చేశారు రీసెంట్గా. ఓకే, చూడాలి మరి ఆయన నిజంగానే ఎవరు ఒకసారి రాజకీయం అలవాటు పడిన తర్వాత మనం ఆయనమి పండు ముసలేం కాదు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు కాదు కదా వదిలేసి వెళ్ళిపోవడానికి. 60 ఏళ్ళు ఉంటాయి నాకు తెలిసి 60 లోపే ఉంటాయి. ఇప్పుడు ఆయన వదిలేసే అవసరమే లేదు. 75-80 ఏళ్ళ వీళ్ళే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులుగా ఉన్నారు. ఈయన 60 ఏళ్ళకి వదిలేసి వెళ్ళిపోతాడని మనం అనుకోలేం. కాకపోతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే నెగిటివ్ రాకుండా ఉంటుంది. ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోతే మళ్ళీ బాగా నెగిటివ్ అయిపోతుంది. తను కూడా ఇన్ని రోజులు పదవులు అనుభవించి వెళ్ళిపోయాడని అంటారని ఉద్దేశంతో. బట్ వైసీపీ క్యాడర్ ప్లస్ వైసీపీ సోషల్ మీడియా కానీ అంతా కూడా పాజిటివ్గానే ఉంది. ఎక్కడ నెగిటివ్ అయితే ఎక్కడ ఏం లేదు విజయసాయిరెడ్డి గారి మీద. అంతా ఓకే, లేదు జగన్ గారితో మాట్లాడే డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఆయన ఇష్టమైంది. అంటే విజయసాయిరెడ్డి గారు ఇంతకుముందు ఎలక్షన్స్కి ముందు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఇస్తే దాంట్లో ఏమన్నారంటే ఉంటే వైసీపీ పార్టీలో ఉంటా లేకపోతే బీజేపీ జనసేన టీడీపీ కానీ అస్సలు జాయిన్ అవ్వనని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న రిజైన్ చేసినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు. ఓకే, వైసీపీలో ఉంటాను నాకు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. మాట్లాడటం ఏముంది, చాలా ఈజీ. ఎన్నో మాటలు మాట్లాడతాం అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఎంతమంది చెప్పలేదు మేము రాజకీయాలు దూరంగా ఉంటామంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్తాయి అవన్నీ కూడా. కాకపోతే ఇనిషియల్గా నెగిటివ్ రెస్పాన్స్ రాకుండా ఉండాలని చెప్పేసి మేము రాజకీయాలు దూరంగా ఉంటాం, మా వ్యక్తిగత కారణాలు ఇవన్నీ అందరూ చెప్పే రన్ అండ్ రెగ్యులర్ స్టోరీస్ అనమాట. దాంట్లో పెద్ద విశేషం కూడా ఏమి ఉండదు. అంటే ఆయన వయసు ఎక్కువ కాబట్టి ఎక్కువ కూడా నాకు 60+ ఉండి ఉంటాడు అంతే. రాజకీయాల్లో 60+ అంటే ఉంది. 75 years చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి 75. స్టిల్ ఇంకా ఇంకో టర్మ్ వాళ్ళే చేయాలి. అవునవును, అట్లా రాజకీయాల్లో 80 years 90 years అయినా ఏమీ నడవగలిగినంతకాలం నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ రిటైర్మెంట్ లేదు కదా. ఎంప్లాయీస్ ముందు రిటైర్మెంట్, పొలిటీషియన్స్కి రిటైర్మెంట్ లేదు. ఎన్ని రోజులు ఉండొచ్చు. ఓకే, వచ్చేది ఇన్కమ్, ఎందుకు అనవసరంగా దాన్ని పోగొట్టుకోవడం అది.